హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2024కి సంబంధించి ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిజల్ట్స్ అనేవి అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది ఎంసీసీ నుంచి. సో 20 నవంబర్ అంటే రేపు రావాల్సిన రిజల్ట్ అనేవి 1 డే ముందుగానే వచ్చేసాయి. ఇప్పుడు రిలీజ్ చేసిన రిజల్ట్ ఏదైతుందో అది ప్రొవిజనల్ రిజల్ట్. ఓకేనా, ఈ పర్టిక్యులర్ వీడియోలో సో ఈ రిజల్ట్స్లో మీకు సీట్ వచ్చిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే సో మీ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్ నుంచి నేను ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ డిస్కస్ చేయొచ్చు. సో మీకు రౌండ్ 1 జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది, జాయిన్ అయిన తర్వాత అప్గ్రేడేషన్ ఎలా వెళ్ళాలి, సో ఒకవేళ స్టేట్లోకి రావాలంటే ఎలా, అండ్ కట్ ఆఫ్స్ బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్స్ ఎలా చెక్ చేసుకోవాలి, విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఎలా తీసుకోవాలి. సో ఒకవేళ నాతో ఎవరైనా పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సో దానికోసం 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. దాని తర్వాత మీకు డీటెయిల్స్ చెప్తారు. సో మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు. సో ఫ్రెండ్స్, రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో సో మీకు ఏదైతే ఇచ్చారో రిజల్ట్, ఆ రిజల్ట్ కేవలం ప్రొవిజనల్ రిజల్ట్ అనమాట. ఓకేనా, ప్రొవిజనల్ రిజల్ట్ రేపు రావాల్సిన రిజల్ట్ ఇప్పుడే వచ్చేసింది. సో ప్రొవిజనల్ రిజల్ట్కి ఫైనల్ రిజల్ట్కి డిఫరెన్స్ ఏంటి సార్ అని మీకు ఏమైనా డౌట్ వస్తే, సో మీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని ఆప్షన్స్ పెట్టుంటారు కదా, సో మీ ఆప్షన్స్ మీకు రావాల్సిన సీటు వేరే వాళ్ళకి వచ్చుంటే, అంటే మీ కేటగిరీలో మీరు పెట్టిన ఆప్షన్స్లో మీకన్నా ఎక్కువ ర్యాంక్ వాళ్ళకున్న ఒకవేళ మీకు వచ్చుంటే, సో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అలాట్మెంట్లో అనిపిస్తే MCC results query @gmail.com కి మీరు 20 నవంబర్ 2024 12 ఆఫ్టర్నూన్ వరకు మీరు మెయిల్ చేస్తే సో రేపు ఈవినింగ్ వరకు మీకు రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ అనేవి రిలీజ్ చేస్తారు. సో ఎల్లుండి అంటే 21st నుంచి మీకు అలాట్మెంట్స్ వస్తాయి. మీరు 26th వరకు అయితే రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. సో కాబట్టి రిలీజ్ చేసింది ఏదైతే ఉందో అది ప్రొవిజనల్ రిజల్ట్. ఫైనల్ రిజల్ట్ అనేది మనకు రేపు ఈవినింగ్ వరకు ఇదే టైం వరకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఉందో ఇది అఫీషియల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. దీన్ని డిజిటలైజ్ చేసి ఎవరైతే విజన్ అప్డేట్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు విజన్ అప్డేట్ వెబ్సైట్లో ప్రతి కట్ ఆఫ్ అయితే చూసుకోవచ్చు. సో ఈ పీడిఎఫ్ దాదాపుగా 1100+ ఓకేనా పీడిఎఫ్ పేజెస్లలో ఉంది. సో దీంట్లో మీకు సీట్ వచ్చిందా లేదా తెలుసుకోవాలంటే జస్ట్ ఇక్కడ మీరు మీ యొక్క ర్యాంక్ని ఎంటర్ చేయాలి ఈ పీడిఎఫ్లో. ఓకేనా, మీ ర్యాంక్ని ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 22 అనే ర్యాంక్ని ఎంటర్ చేశాను అనుకుందాం. సో 22 అనే ర్యాంక్ ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి. 22 ర్యాంక్ అనేది ఎంటర్ చేస్తే నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓకేనా, మన దగ్గర నిమ్స్లో స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసరికి జనరల్ మెడిసిన్లో వచ్చేసరికి 22 ఆల్ ఇండియా 22 ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో సో మనకు జనరల్ మెడిసిన్లో నిమ్స్లో సీట్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఆల్ ఇండియా ర్యాంక్ ఏదైతే ఉంటుందో ఈ ఆల్ ఇండియా ర్యాంక్ని మీరు సెర్చ్ చేయండి. సో మీరు ఒకవేళ సెర్చ్ చేస్తే మీ యొక్క ర్యాంక్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ సంథింగ్ 1 lakh ఉందా, లేకపోతే 20,000 లేకపోతే 11,000 10,000 సంథింగ్ ఏదో ఒక ర్యాంక్ ఉంటే మీకు సీట్ అలాట్ అయింది అంటే అయినట్టు, లేదు అంటే మీకు సీట్ అలాట్ అవ్వనట్టు. ఓకేనా, సీట్ ఎక్కడ అలాట్ అయింది, ఓకేనా ఆల్ ఇండియా కోటానా, ఓకే ఇక్కడ కాలేజ్ ఏంటి అండ్ ఇక్కడ బ్రాంచ్ ఏంటి, సో మీ కేటగిరీ ఏంటి, మీకు ఏ కోటాలో అలాట్ అయింది. ఓకేనా, సో ఈ విధంగా క్లారిటీగా ఉంటుంది ఈ పీడిఎఫ్. సో ఈ పీడిఎఫ్ని డిజిటలైజ్ చేసి ఇక్కడ ఆల్ ఇండియా కోటా మనకు విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఒకవేళ మీ దగ్గర ఉంటే సో విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్లో కట్ ఆఫ్ మార్క్స్ దగ్గర మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మన 2023 సో 2024కి సంబంధించిన డేటా కూడా ఇక్కడ అప్డేట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో మీకు ప్రతిదీ ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి, ఏ బ్రాంచ్ ఎక్కడ, ఏ కేటగిరీ అనేది సో క్లారిటీగా మీరు సబ్మిట్ చేస్తే మీకు ఈ విధంగా డేటా వచ్చేస్తుంది. సో ఎలా అంటే ఎక్కడ ర్యాంక్ కట్ అయింది, ఏ రౌండ్లో వచ్చేసింది, అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఏంటి, సో ఇదే బ్రాంచ్లో అనాటమీలో టాప్ ర్యాంక్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎండింగ్ ర్యాంక్ ఏంటి అనేది క్లియర్గా మన వెబ్సైట్లో ఉంటుంది. ఓకేనా, ఈ వెబ్సైట్ నుంచి మీరు ప్రతి బ్రాంచ్కి సంబంధించి చెక్ చేసుకోవచ్చు. దాదాపుగా 24,000 అలాట్మెంట్స్ అయితే జరిగినాయి. సో వీటన్నిటికీ మీకు పీడిఎఫ్ చూసి అందులోంచి ఫిల్టర్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ మీకు మీ దగ్గర వెబ్సైట్ యాక్సెస్ ఉంటే మీరు ఈజీగా ప్రతి బ్రాంచ్ మీరు పెట్టుకున్న ప్రతి కాలేజ్కి సంబంధించి ప్రతి బ్రాంచ్కి సంబంధించి కట్ ఆఫ్ అనేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మేము 1000 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తూ ఉన్నాము. సో విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్కి ఫర్ డొమైన్ ఛార్జెస్ కానీ హోస్టింగ్ కానీ. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.